సావిత్రి గారు ఎంత గ్లామర్గా ఉన్నారు, ఎంత అందంగా ఉన్నారు, ఏ రకంగా నటి అవ్వాలని ప్రయత్నం చేసి ఇవన్నీ కూడా చక్కగా చూపిస్తూ చర్మాంకంలో ఆవిడ ఎలా శుష్కించిపోయారు, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పొందారు, ఆ టైంలో ఆవిడ మానసికంగా ఎలా కుంగిపోయారు, ఇవన్నీ కూడాను తెలియజెప్తూ ఆవిడ ఆరోగ్యం పాడు చేసుకుని కోమాలోకి వెళ్ళిపోయి శుష్కించిపోయి నా సిచ్యువేషన్ని చాలా బాగా చెప్పారు. కానీ ఎక్కడ మనం ఫీల్ అయ్యేలాగే చేశారు తప్ప ఎక్కడ కూడాను మన కంటికి ఆవిడ చూపించలేదు. అది దర్శకుడి యొక్క ప్రతిభ అనేది. ఇంత విజువల్ మీడియాలో కూడా ఆవిడ దూరంగా అవుట్ ఫోకస్లో పెట్టి ఆబ్జెక్ట్స్ అడ్డంగా పెట్టో కేవలం ఒక చేతిని మాత్రం అలా చూపిస్తూ మనం ఫీల్ అయ్యా చేశారు తప్ప మనకి విజువల్గా ఎక్కడ చూపించలేదు. మన రియల్ లైఫ్లో కూడా చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళు, మనం ప్రేమించేవాళ్ళు, మనం ఆరాధించేవాళ్ళు, మనం అభిమానించే వాళ్ళని వాళ్ళు గ్లామర్గా, వాళ్ళు కరిస్మాటిక్ ఆ ఉన్న లెవెల్లో అలాగే ఉండిపోవాలి మన కళ్ళలో శాశ్వతంగా అనుకుంటాం తప్ప వాళ్ళు అవసాన దశ కానీ, వాళ్ళు మరణశయ్య మీద ఉన్నప్పుడు కానీ, లేదా చనిపోయి పార్థివ శరీరంగా ఉన్నప్పుడు కానీ చాలామంది చూడడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి ఆ గతంలో ఉన్న వైభవంలో ఉన్నటువంటి ఆ ఇదే కావాలి వాళ్ళ స్మృతి పథంలో తప్ప ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని చూడడానికి ఇష్టపడరు. సో అది నేను అవడం అనేది ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను దాదాపుగా బయోపిక్ అనేది ఫస్ట్ టైం కదా మనకి తెలుగులో ఫస్ట్ టైం సార్. తెలుగులో ఫస్ట్ చాలా మటు సౌత్ మీకు ఎందుకు వచ్చింది ఐడియా? బయోపిక్ సార్, బయోపిక్ అని ఐడియా రాలేదు సార్. నాకు సావిత్రి గారి మీదే ఎప్పటి నుంచో ఉండే సార్. ఎప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పటి నుంచి ఆవిడ పాటలు, ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగి, ఆవిడ ఎంతోమంది పెద్ద డైరెక్టర్లు కేవీ రెడ్డి గారితో, ఎల్వి ప్రసాద్ గారితో, లేకపోతే ఎన్టీఆర్ గారితో అన్ని చాలా హిస్టారికల్ ఫిల్మ్స్లో ఆమె చేశారు. సో ఆవిడ కథ చెప్పడంతో ద్వారా ఆ హిస్టారికల్ ఫిల్మ్స్కి కూడా ఒక చిన్న హోమాజ్ ఇవ్వచ్చు అన్న ఒక థాట్ ఉండే ఎప్పుడు. అదొకటి ఉండే. దాని తర్వాత ఆమె సీరియస్గా కథ రాయడం మొదలుపెట్టిన తర్వాత ఆమె నిజమైన జీవితం, ఆ కథ తెలుసుకున్న తర్వాత ఈ జనరేషన్ మర్చిపోకూడదు, ఇలాంటి మనిషిని జనరేషన్ మర్చిపోకుండా ఏదో ఒకటి చేయాలన్న థాట్తో తీసింది సార్. వండర్ఫుల్.